వాటర్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. ఇంకా సముద్రాల్లోనూ, గోదావరిలోనూ బోటింగ్‌కి వెళ్ళడం అంటే చాలా మందికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అయితే అలాంటి సందర్భాలలో ర్యాష్ నావిగేషన్, బోటు నడిపేటువంటి వ్యక్తి లేదా పడవను నడిపేటువంటి వ్యక్తి మిమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి. అంతేగాని వాటర్‌లో ఉన్నామని చెప్పి ఎంజాయ్ చేస్తూ మీ ప్రాణాలకు గనక హాని కలిగిస్తే వాళ్ళపైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది బోటింగ్‌కి వెళ్ళేటప్పుడు నీళ్లలో సరదాగా చతుర్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది వాడను లేదా పడవను నడిపేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. అలాంటి సందర్భాల్లోని కింద ఏదైనా ఒక పెద్ద బండరాయిని ఓడ గుద్దుకొని పడిపోయినట్లయితే అక్కడ పడవ కూలిపోతుంది లేదా ఓడ పడిపోతుంది. అలాంటి సందర్భాల్లో మీకు ఈత రాకపోతే మీరు స్విమ్మింగ్ చేయలేరు. అలాంటి సందర్భాల్లో మీరు నీళ్లలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎవరైనా ర్యాష్ నావిగేషన్ అంటే ఓడను గాని పడవను గాని ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే మీ ప్రాణాలకు గనక హాని కలిగిస్తే వాళ్ళపై మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 282 ప్రకారం వాళ్ళపై మీరు 10,000 వరకు జరిమానా, అదేవిధంగా 6 నెలల వరకు జైలు శిక్ష అనేది కూడా విధించవచ్చు. ఇలా తెలుసుకోండి. మరికొన్ని లీగల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.